ఎగ్జామ్ సెంటర్ పెట్టింది ఇంత క్లియర్ గా ఉన్నది ముఖ్యమంత్రి ఆదేశాల మీద అని చెప్పి అంత మంచిగా రోజు ఏం చదువుతున్నారు అడ్వో కలెక్టర్ డంపింగ్ యార్డ్ వెంటనే 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 ఇక్కడ ఈ గుంతలు తీసారు కదా డిబిఆర్ వాళ్ళు తీసారు దీన్ని కూడపడం కోసం 10 ఎకరాలు వాళ్ళు డిసైడ్ చేసి టెండర్ వేయలేదు. మళ్ళీ తర్వాత ఏంటంటే 100 ఎకరాలు అయితేనే వర్కౌట్ అవుతుందని ఇక్కడ ఆలోచన గవర్నమెంట్ 100 ఎకరాలకి మరి కలెక్టర్ లేదని ఇచ్చినట్టు తెలిసింది. మళ్ళీ నెక్స్ట్ టెండర్ లేదు, సెకండ్ టెండర్ కూడా అయిపోయింది. సెకండ్ టెండర్ కాల్ ఆఫ్ చేస్తే ఎవరు రాలే. టెండర్ నెగోషియబుల్ చేశారు. నెగోషియబుల్ అంటే టైం ఎక్స్టెండ్ చేశారు, అయినా కూడా ఎవరు రాలేదు. రాకపోతే కాగు ద్వారా కానీ సివిసి ద్వారా అండ్ ఆడిట్ జనరల్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కూడా చెయ్యాలి. లేకపోతే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇక్కడ లోకల్ బాడీ ఉంటుంది కదా, కానీ పీసీబీ అసలు ఎవరు రాలేదు. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరు రాలేదు, ఏ రైతులు సంప్రదించలేదు. కన్సర్నింగ్ గ్రామ పంచాయతీ వారిని కూడా ఎవరిని కూడా అడగలేదు, కనీసం ఒక్క మనిషిని కూడా అడగలేదు. వీళ్ళు వచ్చుతోనే మున్సిపాలిటీ వాళ్ళు ముద్ర వేసి పంపించేసారు. ఎట్లా వచ్చి పబ్లిక్ హియరింగ్ కంపల్సరీ పెట్టాలి కదా. ఇలాంటి మున్సిపాలిటీ సంబంధం లేదు. స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టలేదు. ఎవరు పెట్టారు? ఎంఆర్ఓనే పంపిండు. ఎంఆర్ఓ టు ఆర్డీఓ 2 కాపీ ఉండే మున్సిపాలిటీ దీనికి సంబంధం లేదు అన్న. వాయిస్ తప్పుతున్నది మార్కెట్ లో. మున్సిపల్ కు సంబంధం లేదు, మున్సిపల్ ఆఫీస్ లేదు. సిడిఎంఏ పోయింది, సిడిఎంఏ పోవచ్చు. మరి డేట్ అదే ఉంది, డేట్ తప్పు ఉందా? ఇప్పుడు మన వరంగల్లో చెప్పిపోయిండు అనేది క్లియర్గా జియో రాసి రిలీజ్ చేసి మీకు ఐడియా ఉండడం చెప్తున్నాను నేను. ఇవ్వండి మనం అంటలేవు సపరేట్ అంటాను. నాకు ఎవరైనా అయితే నువ్వు ఆగు అన్నాడు. హుజరాబాద్లో ఇలా డంపింగ్ యార్డ్ అనేది తీసుకొని వచ్చి కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్త మొత్తం హుజరాబాద్లో డంప్ చేస్తామని, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి హుజరాబాద్లో వేస్తామని ఇలా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందరకు పోతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇది ప్రజల జీవిత సమస్య. ప్రజలు ఇలా ఈడ కోరుకుంటుంది డంపింగ్ యార్డ్ వద్దని. నేను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడానికి అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. దయచేసి మీరు మా డంపింగ్ యార్డ్ని హుజరాబాద్లో పెట్టొద్దు, మా హుజరాబాద్ ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఈడ మీరు పెట్టొద్దని నేను వారిని డిమాండ్ చేసిన. అయితే ఒక్కటి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీకు నా మీద కోపం ఉంటే నా మీద నన్ను ఉరిదీయదు, ఏం పర్వాలేదు, లేదు జైలు పంపుతారంటే పెట్టు, కానీ మా హుజరాబాద్ ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఒక్కటే నేను అడిగేది, మీరు గుర్తుపెట్టుకోవాలి, హుజరాబాద్ గడ్డ అంటేనే పోరాటాల అడ్డా అనేది ముఖ్యమంత్రి గారు మర్చిపోద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణ ఉద్యమం కూడా, ఇలా తెలంగాణ వచ్చింది అంటే కూడా ప్రత్యేక కారణమైంది హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు, పాత కమలాపూర్ నియోజకవర్గ ప్రజలు. ఇలా పోరాటం అనేది మాకు కొత్త కాదు. ఎట్టు పరిస్థితిలా మేము మాత్రం ఇక్కడ మీరు తీసుకొచ్చి పెడతామంటే మేము ఊకోము.
ఇక కొందరు బురదలు జల్లుడు ఇదంతా రాజకీయాలు వద్దు, దయచేసి అందరు కూడా సహకరించండి. హుజరాబాద్ లో దయచేసి ఎవ్వరు కూడా వద్దని కోరుకుంటున్నప్పుడు ప్రజలు వద్దు. మీ అందరు కూడా చదివి వినిపిస్తా. ఈ రకరకాలది వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఈ డేట్ చూడొచ్చు, 26/7/2024, 26/7/2024. I invite kind attention to reference cited and submitted that the collector Karimnagar has informed that the director of municipal administration informed that the honorable chief minister during visit to Warangal has empathized the need for establishing waste to energy plants on cluster approach in Huzurabad. ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ లో ఇది పెట్టాలని క్లియర్ గా రాసిచ్చిన కాపీ ముఖ్యమంత్రి గారు చెప్తారు. వాళ్ళ ఆదేశం మేరకు మేము చేస్తున్నామని అధికారులు ఇచ్చిన క్లియర్ గా కాపీ మీ అందరికి కూడా నేను చూపిస్తా ఉన్నాను. అయినా ఇందులో రాజకీయాలు అవసరం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది రాజకీయాలు అవసరం లేదు. మాకు కావాల్సింది ప్రకటన. మీరు హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ అనేది క్యాన్సిల్ చేసిరు అనేది మాకు కావాల్సింది ప్రకటన. దయచేసి దాన్ని వెంటనే ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన. ఇలా స్వయంగా ఆ రోజు అసెంబ్లీలో చెప్పిన, ఇలా స్వయంగా సైట్ మీదకే వచ్చి మొత్తం హుజరాబాద్ లో ఉన్న ప్రజలతో పాటు ఇలా మీడియాను కూడా తీసుకొని వచ్చి ఇలా డంపింగ్ యార్డ్ సైట్ మీద నుంచే చెప్తా ఉన్నాను. ఇలా 3వ తారీఖుని మేము బంద్ని పిలుపునిచ్చినాం. ఇలా దయచేసి ఆ బంద్ పిలుపు కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుడు కాదు. అందరు షాప్ వాళ్ళతో అందరితో కూడా నేను మాట్లాడినా, రిక్వెస్ట్ చేసినా. ఎందుకంటే ఇది అందరిది మన జీవిత సమస్య. దయచేసి ఒక్కరోజు మనం నిరసన తెలియజేసే బంద్కి ప్రకటన వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ధర్నా చేద్దాం అనుకున్నా, సరే సిఐడి వారు నోటీస్ ఇచ్చి నన్ను పిలిచిండ్రు, పర్వాలేదు. కానీ ఇవాళ ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇవాళ 3rd రోజు మేము బంద్ పిలిపించినాం. 4th రోజు నేను నిరసన చేస్తాం అనుకుంటే నాకు సిఐడి నోటీస్ ఇచ్చి నన్ను పిలిచిరు. పర్వాలేదు, వస్తా, నేను చట్టాన్ని గౌరవిస్తా కాబట్టి. కానీ ఖచ్చితంగా మీ ప్రకటన రాకపోతే మాత్రం మేము 7వ తారీఖుకి 8వ తారీఖు అంటే 7వ తారీఖు పొద్దున 10 గంటల నుంచి మొదలు పెడితే 8వ తారీఖు 5 గంటల వరకు ఖచ్చితంగా జేఏసీకి నేను మద్దతు తెలిపి, జేఏసీ నాయకత్వంలోనే వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా నేను దీక్ష శిబిరంలో ఆడనే దీక్ష చేస్తానని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికంటే ముందే ఖచ్చితంగా ప్రకటన రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎటు పరిస్థితిలో దీన్ని క్యాన్సిల్ చేపిరి, దీంట్లో రాజకీయాలు చేయకండి, వెంటనే దీన్ని క్యాన్సిల్ చేపియాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తే రేపు పరిస్థితి ఏంది మనది? రేపు నిజంగా ప్రజలము మనందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం, నిల్చున్న వాళ్ళందరం రేపు గాలి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి, గాలి పీల్చుకోవడానికి కూడా కష్టమయ్యే పరిస్థితి, వ్యవసాయానికి కష్టమైన పరిస్థితి, రేపు మంచినీళ్లు తాగడానికి కష్టమైన పరిస్థితి, పశువులకి నీళ్లు తాగడానికి కష్టమైన పరిస్థితి, అన్నిటికీ కూడా చాలా కష్టమైన పరిస్థితి. దయచేసి ఇదేమన్నా ఉంటే ఏడన్నా వేరే దగ్గరికి షిఫ్ట్ చేసుకోండి. మీ ఇష్టం, ఎక్కడుందో ల్యాండ్, మస్తు ల్యాండ్లు ఉన్నాయి, మస్తు జంగళ్ళు ఉన్నాయి. ఏదైనా షిఫ్ట్ చేసుకోదలుచుకుంటే ఆడ షిఫ్ట్ చేసుకోరు. ఫస్ట్ మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. మనుషుల ప్రాణాలు అనేటివి పోతే ఇది ఏం పద్ధతి? ఇలా జవహర్ నగర్ లో మొన్న పెట్టినందుకే మా మల్లారెడ్డి గారు లబోదిబో మొత్తుకుంటా ఉన్నారు. ఇలా ఎట్టు పరిస్థితిలో మేము కూడా దీన్ని అసలు ఒప్పుకునే ప్రసక్తి లేదు. నేను దయచేసి కాంట్రాక్టర్లకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వీళ్ళు ప్రభుత్వం టెండర్లు కాల్ఫార్ చేస్తుంటే ఎవరు కూడా దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. రేపు కాంట్రాక్టర్లు ఎవరైనా పార్టిసిపేట్ చేసినా రేపు మా హుజరాబాద్ ప్రజలు మొత్తం కూడా తిరగబడతారు. మీకు క్లారిటీగా చెప్తున్నాం. రేపు మా హుజరాబాద్ ప్రజల్ని రేపు మళ్ళీ మీరు బ్లేమ్ చేయొద్దు. మీరు రేపు అనుకుంటుండొచ్చు చేసి వందలాది మంది పోలీసులు పెడితే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 100 మంది పోలీసులను పెడితే మేము 10,000 మంది ఉంటాం. మీరు ఆపలేరు పోరాటాన్ని, గుర్తుపెట్టుకోండి. ఇలా ఏదో ఒక్కరిని ఇద్దరితో చేతులు లేదు. ఇది మా హుజరాబాద్ మండలము పట్టణం ప్రజలు కలిసి మేము 1,00,000 మంది ఉంటాము. ఎంతమందితో ఆపుతారు? ఆపడానికి వీలే లేదు. ఇక్కడ ఎవరు కూడా టెండర్ కూడా పార్టిసిపేట్ చేయొద్దని ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఆ కాంట్రాక్టర్లకు కూడా నేను మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్టు పరిస్థితిలో ఇటు డంపింగ్ యార్డ్ రానియా. కౌశిక్ రెడ్డి సాబ్ బతుకున్నన్ని రోజులు ఇలా డంపింగ్ యార్డ్ రానిచ్చే ప్రసక్తే ఉండదు, మర్చిపోండి మీరు. ఎట్లేదు ఏది ఏమైనా సరే నేను మీకు ప్రకటన చేసిన రేపు ఖచ్చితంగా బంద్ పిలుపుకి దయచేసి అందరు కూడా అన్ని పార్టీలు, జేఏసీ వాళ్ళని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జేఏసీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఏ పార్టీ, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఇంక ఏ పార్టీలు ఉన్నా కూడా పార్టీలకి అతీతంగా దయచేసి రేపు బంద్ని సక్సెస్ చేయాలి. దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. నేను ఈ సక్సెస్ చేస్తే
ప్రభుత్వానికి మనం అందరం ఎంత సీరియస్ ఉన్నాము అనేది మెసేజ్ కూడా ప్రభుత్వానికి పోతుందని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను పోలీస్ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి మీరు కూడా సహకరించాలి. మేము శాంతియుతంగానే రేపు బంద్ చేస్తాము, ఏమి వైలెన్స్ చేసేది లేదు, ఏమి చేసేది లేదు. శాంతియుతంగానే బంద్ పిలుపునిచ్చినాం, శాంతియుతంగానే బంద్ చేస్తాం. దయచేసి మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఎందుకంటే మీరు కూడా కరీంనగర్ జిల్లా వాసులు, పోలీసులు చాలా మంది ఉన్నవాళ్ళు, రేపు మీకు కూడా ఇబ్బందే కదా, ఇక్కడ డ్యూటీ చేసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ కి కూడా ఈ గాలి పీల్చుకోవడం వల్ల మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. నిన్ననే పోలీస్ మిత్రులతో మాట్లాడి కూడా వాళ్ళకు కూడా నేను చెప్పడం జరిగింది. అందరి షాప్ ఓనర్స్, అధ్యక్షులు, అన్ని రకాల షాప్స్ ఉన్నాయి, వాళ్ళ అధ్యక్షులు అందరితో కూడా నిన్న మాట్లాడి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరు కూడా సహకరిస్తామని చెప్పారు. రేపు మెడికల్ షాపులు, హాస్పిటల్ తప్పితే అన్ని కూడా బంద్ ఉండాలని నేను దయచేసి మీ ద్వారా హుజరాబాద్ ప్రజల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మళ్ళీ ఇది కూడా చెప్తా ఉన్నాను, 3వ తారీఖుకి ఖచ్చితంగా బంద్ ఉంటది. వాళ్ళ ప్రకటన రాకపోతే మాత్రం 7, 8 తారీఖుకి జేఏసీ ఆధ్వర్యంలోనే ఆ దీక్ష శిబిరంలో నేను ఖచ్చితంగా కూర్చుంటా అని కూడా, ఆడ 7, 8 కూర్చుంటా అని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇంకా కూడా ప్రకటనలు రాకపోతే చాలా ఉధృతంగా ఇక దాని తర్వాత కార్యాచరణ ఉంటుందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా పాజిటివ్ నిర్ణయం తీసుకుంటారని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.